సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న చిత్తూరు జిల్లా నగరి డివిజన్ సహాయక సాంఘిక సంక్షేమాధికారి స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు. భారత ప్రభుత్వం తన దేశ పౌరులకు తన ఆధీనంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన సమాచారాన్ని పూర్తిగా తెలియజెప్పే ఉద్దేశంతో సమాచార హక్కు చట్టం 2005ను చేసింది. ఇది వ్యవస్థలో పారదర్శకతను, బాధ్యతను పెంచడానికి సహకరించగలదని ప్రభుత్వం భావించింది. కానీ చిత్తూరు జిల్లాలోని సాంఘిక సంక్షేమాధికారులు సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పరిధిలోని నగరి సహాయక సాంఘిక సంక్షేమ అధికారి శ్రీనివాసులకు మేము సమాచార హక్కు చట్టం ద్వారా సంబంధిత అధికారికి సమాచారం కోరుతూ దరఖాస్తు సమర్పించడానికి దరఖాస్తులు తీసుకుని స్వయంగా కార్యాలయానికి చేరుకోగా అక్కడున్నటువంటి సహాయక సాంఘిక సంక్షేమ అధికారిని దరఖాస్తును తీసుకోను, ముందు నువ్వు మా ఆఫీస్ నుండి బయటికి వెళ్ళిపో అని పరుష పదజాలం వాడుతూ ఎదురు దాడికి దిగారు. అధికారి వారు తమ స్థానం నుండి లేచి నాపైకి దాడికి వచ్చారు. అక్కడే ఉన్నటువంటి సిబ్బందిని నా మీదికి దాడికి ప్రేరేపించాడు. అదేవిధంగా నీ అడ్రస్ నాకు తెలుసు, అక్కడే తేల్చుకుందామని నన్ను భయభ్రాంతులకు గురి చేశాడు. సహాయక సాంఘిక సంక్షేమ అధికారి శ్రీనివాసులు ఒక పౌర సమాచార అధికారిగా వారికి సమాచార హక్కు చట్టం గురించి తెలియకపోవడం, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం, వారు సమాచార హక్కు చట్టాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నారో అధికారులు గమనించాలి. సమాచారం అడిగినందుకు వ్యక్తిగత దాడికి తెగబడిన సాంఘిక సంక్షేమ అధికారి నగరి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ని స్పందన కార్యక్రమంలో కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం వ్యక్తిగతంగా కలిసి నేను మీకు ఇవ్వచ్చు. నాకు అవసరం లేదు, నేను పోస్టులో పెట్టి తీసుకుంటాను సార్. ఇది చట్టంలో లేదు సార్, లేదు. మీరు తీసుకోవచ్చు సమాచార హక్కు చట్టాన్ని మీరు తీసుకోవచ్చు. తీసుకుంటా అంతే. పోస్టులో తీసుకుంటాను. పోస్టులు అంటే తీసుకుంటారు సార్, నేను నేను పోస్టులో తీసుకుంటాను. నేను పోస్టులో తీసుకుంటాను. నువ్వు పోస్టులో పెట్టు, నీ అడ్రస్ ఉంది, అడ్రస్ రాసుకో, పంపించుకో. చట్టం కింద ప్రభుత్వ అధికారి మాట్లాడేది మంచి పద్ధతి కాదు. పంపించుకోండి. బయటకి నేను ఈ ఆఫీస్ మీద పబ్లిక్ దా అది చెప్పండి సార్. ఈ ఆఫీస్ మీద పబ్లిక్ దా, ఈ ఆఫీస్ ఎవరిది? పబ్లిక్.